వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోయేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ పాస్ట్ మనము ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాము. సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకి ఎలాగైతే ఇది కొద్దిగా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్కి గుర్తెచ్చుకుంటే ఇది మనకి బాగా అర్థమవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఈ సమయంలో కొద్దిసేపు జరుగుతూ ఉన్న పనిని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్, దాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. అయితే ఇది గతంలో కొద్దిసేపు జరిగిన పని తెలియజేయడానికి, అంటే నిన్న ఈ సమయంలో నేను ఫలానా పని చేస్తూ ఉన్నాను, నిన్న నేను చదువుకుంటూ ఉన్నాను, నిన్న నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అనుకోండి, నేను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. ఒకవేళ నిన్న చూస్తున్నట్లయితే ఐ వాజ్ వాచింగ్ టీవీ దెన్. ఎస్టర్డే బై దిస్ టైమ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ. నేను చూస్తున్నాను, క్రితం రోజు నేను టీవీ చూస్తున్నాను. క్రితం రోజున మన తెలుగులో కూడా నిన్న ఏం చేస్తున్నావు ఈ టైం కంటే, ఈ టైంకి నేను టీవీ చూస్తున్నాను. నేను ఈ టైంకి బజార్కి వెళ్తూ ఉన్నాను, నేను ఈ టైంకి డ్యాన్స్ చేస్తూ ఉన్నాను, నేను ఇదే సమయానికి చదువుకుంటూ ఉన్నాను. ఇలా చెప్తూ ఉంటాం. ఆ గతంలో జరిగే కొద్దిసేపు పాటు జరిగే పనిని మనం తెలియజేయడానికి తెలుగులో ఎలాగైతే ఉపయోగిస్తున్నామో దాంతో ఈక్వల్గా మనము ఈ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్లో కంటిన్యూగా జరిగింది అనే విషయం మనకి హెడ్డింగ్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఓకే, దీనికి మనం తీసుకున్నటువంటి స్ట్రక్చరు సబ్జెక్ట్ వజ్ ఆర్ వర్. వజ్ అయితే సింగులర్కి హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నట్లయితే వజ్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో ఈజ్ ఆర్ ఎలాగైతే వచ్చిందో మనకి అది వజ్ వరగా మారుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే వర్ అనేది మనం ఉపయోగిస్తాం. కాబట్టి వజ్ వర్ అనేది సబ్జెక్ట్ని బట్టి మనం వజ్ ఉంచాలా వర్ ఉంచాలా అనేది మనం చూస్తాం. తర్వాత కంటిన్యూస్ కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి, కమ్ ఉంటే కమింగ్, రైట్ ఉంటే రైటింగ్, డ్యాన్స్ ఉంటే డ్యాన్సింగ్, ఇలాగ ఐఎన్జి చేర్చడం ద్వారా మనము కంటిన్యూషన్ అనేది ఇస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ అనేది మనం రాయొచ్చు లేదా ఆ సందర్భాన్ని బట్టి రాయకపోవచ్చు. మొత్తం టెన్స్ అనేది ఈ విధంగా స్ట్రక్చర్ని మనం తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ దీని ఉపయోగం ఏంటి, ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం అన్నట్లయితే టు టాక్ అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్, పర్టికులర్ పాస్ట్ మూమెంట్లో టు టాక్ అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ ఏ, గతంలో కొద్దిసేపు పాటు జరిగినటువంటి పనిని తెలియజేయడం మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐ వాజ్ టేకింగ్ టీ, ఐ ఆమ్ టేకింగ్ టీ అంటే ఇప్పుడు నేను టీ తాగుతూ ఉన్నాను, ఐఎమ్ టేకింగ్ టీ నౌ. ఇదే ముందు రోజు జరిగినట్లయితే అట్ 10 o'clock ఎస్టర్డే ఐ వాజ్ టేకింగ్ టీ, అట్ 10 గంటలకి నేను టీ తాగుతున్నాను, నేను ఈ పని చేస్తూ ఉన్నాను, నేను నా పని చేస్తూ ఉన్నాను, నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నాను, లేదంటే బజార్కి వెళ్తూ ఉన్నాను. ఇలాగ ఎస్టర్డే జరిగిన దానికి మనం తెలియజేస్తూ ఉంటాం. అలాగే ఇన్ ద సేమ్ వే వీ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్ ఫర్ దట్ ఎక్స్ప్రెషన్. ఐ వాజ్ టేకింగ్ టీ ఎస్టర్డే, నిన్న ఈ సమయాన్ని నేను టీ తీసుకుంటూ ఉన్నాను. అలాగే షీ వాజ్ డాన్సింగ్, నిన్న ఇదే సమయానికి షీ వాజ్ డాన్సింగ్, డ్యాన్స్ చేస్తూ ఉంది, నిన్న ఈ సమయానికి డ్యాన్స్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్గా మనం తీసుకున్నట్లయితే దే వర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. ఎస్టర్డే దే వర్ ప్లేయింగ్ క్రికెట్, మన క్రికెట్ అనే ఆబ్జెక్ట్ కూడా మనం అక్కడ చేర్చుకోవచ్చు. దే వర్ ప్లేయింగ్ క్రికెట్. అట్ ద సేమ్ టైమ్ ఎస్టర్డే దే వర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు ఆడుతున్నారు. ఇదే సమయానికి నిన్న వాళ్ళు ఆడుతూ ఉన్నారు, ఇదే సమయానికి వాళ్ళు ఆడుతూ ఉన్నారు, ఇదే సమయానికి ఆమె డ్యాన్స్ చేస్తూ ఉన్నది, ఇదే సమయానికి నేను టీ తీసుకుంటూ ఉన్నాను. ఆ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్కి మనము ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం చక్కగా చెప్పచ్చు. అంటే తెలుగులో మనం ఏ సందర్భంలో ఇలా వాడుతున్నాం అనేది మనం గ్రహించగలిగితే సులువుగా మనది యూసేజ్ మనకి తెలిసే అవకాశం ఉంది. నిన్న రోజు నేను బజార్కి వెడుతూ ఉన్నాను, తింటూ ఉన్నాను,
చేస్తూ ఉన్నాను. ఇలాగ మనం ఎలాగైతే వాడతామో సందర్భానికి తగ్గట్టుగా ఇది వాడాల్సి ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్లో కంటిన్యూస్గా జరిగిన పనిని తెలియజేస్తుంది. మరొక యూసేజ్ తీసుకున్నట్లయితే వీ కెన్ ఆల్సో యూజ్ సింపుల్ పాస్ట్ అండ్ కంటిన్యూస్ పాస్ట్ టుగెదర్. ఈ రెండింటినీ కూడా మనం ఉపయోగించి పాస్ట్ టెన్స్లో జరిగిన ఒక పని మనం ఉపయోగించవచ్చు. ఎలాగో ఉన్నట్లయితే వెన్ హీ కేమ్, అతను వచ్చినప్పుడు, వెన్ హీ కేమ్, అతను వచ్చినప్పుడు, ఐ వాజ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను. అతను మా ఇంటికి వచ్చినప్పుడు, వెన్ హీ కేమ్ టు మీ ఆర్ కేమ్ టు మై హౌస్, ఐ వాజ్ రైటింగ్ మై నోట్స్, ఐ వాజ్ రైటింగ్ ఎ స్టోరీ. అతను మా ఇంటికి వచ్చినప్పుడు నేను రాసుకుంటూ ఉన్నా, స్టోరీ రాస్తూ ఉన్నా. అతను మా ఇంటికి వచ్చినప్పుడు నేను స్టోరీ రాస్తూ ఉన్నా. ఈ సందర్భంలో మనం ఇలా వాడిన దానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మరొక ఉదాహరణ చూస్తే వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు, వెన్ ఐ వెంట్ దేర్, నేను వెళ్ళినప్పుడు, దేవర్ డాన్సింగ్, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భాన్ని మనం చెప్పాలి అన్నట్లయితే పాస్ట్ కంటిన్యూస్ని మనం చెప్పాలి. నేను ఫలానా చోటకి వెళ్ళాను, అక్కడ ఇది జరుగుతుంది. వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, వెళ్ళినప్పుడు దే వర్ హ్యావింగ్ దేర్ మీల్, వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్, హోంవర్క్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఈ విధంగా మనము నిన్న చేసిన పనిని కొంతసేపటి పాటు మనము చెప్పచ్చు. ఈ సందర్భాల్లో ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ అనేది మనం వాడాల్సి వస్తుంది. నేను వెళ్ళినప్పుడు అంటే పాస్ట్ టెన్స్ అని వాడాలి, వాళ్ళు చేస్తూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్లో వాడాలి. లేకపోతే వెన్ మై ఫ్రెండ్ కేమ్ టు మీ, నా దగ్గరికి వచ్చినప్పుడు, ఐ వాజ్ రైటింగ్ మై నోట్స్, నేను రాస్తూ ఉన్నాను. When I went to my friend's house, he was playing chess. with his friend. అలా వాక్యాన్ని మనం చివర పూర్తి చేసే ఫ్రేజెస్ తోటి. ఈ విధంగా మనకి ట్యూ యూజెస్ అనేవి మనం రోజువారీ గమనంలో మనం గమనిస్తున్నట్లయితే, మనం ఆ పదాలని వాడుతున్నట్లయితే, నేను ఇదే టైంకి నేను సినిమా చూస్తూ ఉన్నాను రా అనే సందర్భం వచ్చింది అనుకోండి, ఎస్, ఈ సందర్భం మనం పాస్ట్ కంటిన్యూస్లో ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ మనం ఉపయోగించవచ్చు అనేది వెంటనే మన మనసులో మెదిలినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ని మనం అక్కడ ఉపయోగించవచ్చు. అంచేత ఈ టూ యూజెస్ అనేది గమనిస్తూ, ఈ ఎగ్జాంపుల్ గమనిస్తూ మరిన్ని మనం ఫ్రేమ్ చేయగలిగితే, మన రైటింగ్ అవర్లో 15 minutes మనం పెట్టుకున్నాం, ఆ టైంలో మనం ఇవి ఫ్రేమ్ చేయగలిగితే ఇది బాగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనం తెలుగులో ఎక్కడెక్కడ మనం ఏ సందర్భంలో చెప్తున్నాం అనే విషయాన్ని కూడా గమనించుకోగలిగితే మనకి అతి సులువుగా మనకి ఆ సందర్భాల్లో వీ కెన్ యూజ్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వెరీ ఎఫెక్టివ్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ session. Thank you.